హాయ్! హలో! ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మేము ఎక్కడికెళ్ళామంటే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇదొచ్చేసి చౌటుప్పల్. మేము మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము. మియాపూర్ నుంచి మెట్రో ట్రైన్ ఎక్కేసి దిల్షుక్ నగర్‌లో దిగి అక్కడి నుంచి చౌటుప్పల్ బస్ ఎక్కాము. అక్కడి నుంచి 1½ అవర్ ఉంటుంది బస్. చౌటుప్పల్ బస్ స్టాప్ దగ్గర దింపేస్తారు. అక్కడ దింపినాక బయటికొచ్చి ఆటో ఎక్కాలి. ఆటో వాళ్ళు తక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ అమౌంట్ అడుగుతారు. మామూలుగా ఒక 5 మెంబర్స్ ఉంటే ఈచ్ పర్సన్ 20 రూపీస్ ఉంటుంది. బై వాకబుల్ ఏం కాదు. 2-3 కిలోమీటర్స్ వరకే డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ అండి. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. మేమైతే 5 మెంబర్స్ వెళ్ళాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి పంతులు గారే బొట్టు పెడతారు. మళ్ళీ ఇంకా మనం రాగానే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః అని చెప్తారు. మొత్తం పెడతారా అక్కడ వాటర్ ఉంటాయి, అలానే నడవాలి. మనం ఇప్పుడు లాస్ట్ ఇక్కడ వరకే బొట్టు పెట్టుకునేంత వరకు తీసుకోవచ్చు వీడియో లోపల అంతే. మా అందరికి సెండ్ చేయాలి. మీరు రెడీగా ఉండరు. నాకు పెట్టేటప్పుడు మీరు ఎవరు అవన్నీ ఉండవు. లాస్ట్ ఎందుకు మరి అట్లాంటి ఏం తీసుకోవద్దు. ఎందుకు తీసుకోకపోతే పెట్టినప్పుడు గమ్మున ఉంటాయి. సేమ్ నేను కూడా ఇట్లానే వేసుకుందామని మళ్ళీ తీసి పక్కకి పెట్టినా. వాళ్ళు ఇంకా బొట్టు పెట్టేటప్పుడు మంత్రాలు కూడా చదువుతూ బొట్టు పెడతారు. అది మరి టార్చర్ అయిందో లేదో నాకు కూడా తెలియదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం శాంతి కోకుండు. ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. వెళ్ళేటప్పుడు కింద నీళ్ళు ఉంటాయి అన్నమాట. మనం డైరెక్ట్గా కాళ్ళు కడుక్కోవాలి, అంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆ కాళ్ళు లోపలికి వెళ్ళాక వీడియో తీయనియరు. అక్కడికే లాస్ట్ వీడియో. ఇప్పుడు మళ్ళీ తర్వాత కంటిన్యూ. టెంపుల్ బయటికి వచ్చాక ఇప్పుడు వీడియో స్టార్ట్ అయింది. మళ్ళీ బయటికి వచ్చాక మేము ఎదురుగానే గోశాల ఉంటుందన్నమాట. ఆ గోశాలకి వెళ్ళగానే
లోపలికి వెళ్తున్నాము. అక్కడ మన దగ్గర ఉంటే తీసుకెళ్ళింది పెట్టొచ్చు, లేదు అంటే అక్కడ అమ్ముతున్నారు, 100 రూపీస్కి ఇస్తారంట. గోమాతలకి చూడండి ఎంత బాగా వేసారో, ఫ్యాన్స్ కూడా పెట్టారు, లైట్స్, ఫ్యాన్స్. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ మొక్కుతున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను. వచ్చింది అంటే మాటలు ఏంటి మరి, జర చూసి మొక్కురి, మనం ఏం తీసుకపోతాం. నాకైతే భయం అవుతుంది. రామ్ పిలువు గట్టిగా, అమ్మ గోమాత, నిన్ను మొక్కాలమ్మ, లక్ష్మీదేవి వచ్చింది, మోడర్న్ మహాలక్ష్మి వచ్చింది, మొక్కాలమ్మ. స్టార్టింగ్ లో ఏమన్నది అనుకుంటాను, మహాలక్ష్మి ఉంటే లేదమ్మా బస్ పేరు మహాలక్ష్మి పెట్టిండ్రు. చలో హాయ్ చెప్పండి అందరు, హాయ్లు చెప్పండి, బాయ్లు చెప్పండి. గోమాత దర్శనం అయిపోయింది కంప్లీట్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యి కూడా 1 month అవుతుంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. టెంపుల్ చూస్తే ఇంకా జనాలు ఎవరు అంత పెద్దగా అయితే రావట్లేదు. ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళడమే చాలా బెటర్. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ టెంపుల్ అంతా చాలా ఫేమస్ అయిన తర్వాత వెళ్తే మాత్రం చాలా రష్ కూడా ఉంటుంది. లోపల ఎలాగైతే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో బయట కూడా అలానే పెట్టారు జ్యోతిర్లింగాలు 12. మనం అవన్నీ దర్శనం చేసుకోవచ్చు. అవి లోపలికి వెళ్ళి మొక్కలేం, గర్భగుడిలోకి వెళ్ళి మొక్కలేం కాబట్టి ఇక్కడైతే బాగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. హాయ్ మోడర్న్ మహాలక్ష్మి, ఎట్లున్నావు? మంచిగున్నావా? బాగున్నాను నేను. ఈరోజు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినావు కదా, ఈరోజు నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఫీలింగ్ నేనైతే మాటల్లో చెప్పలేను.
ఇప్పుడు నువ్వు ఒక దగ్గర చూడడం చాలా బెటరా, లేకపోతే ప్రతి రాష్ట్రానికి వెళ్ళి చూసింది చాలా మంచిది మరి అనిపిస్తుందా? అన్ని రాష్ట్రాలన్నీ దర్శించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది, కానీ ఒకే చోట అన్ని లింగాల్ని దర్శించుకోవచ్చు ఇక్కడైతే. ఇంకా ఏంటి నీ ఫీలింగ్? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంత దూరం వచ్చి చూస్తాను అనుకున్నావా? నేను అసలు అనుకోలేదు, బట్ ఏంటంటే ఇవాళ మా ఫ్రెండ్స్ వల్ల అన్ని కవర్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? లావణ్య, శ్రవంతి, సరిత, ఈరోజు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాము ఈరోజు మేము. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మనసు అంటే ఎంత ప్రశాంతంగా అంటే అసలు చెప్పలేము. ఇంత దూరం వస్తా అనుకున్నావా? అస్సలు అనుకోలేదు, నేను ఇక్కడికి వస్తాను అనుకోలేదు. అంటే ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి, మనం ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక్క దగ్గరే దర్శించుకుంటాము అని చెప్తే వచ్చాము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చాము. శ్రవంతి, నీ ఫీలింగ్ ఏంటి? ఇక్కడ రాగానే చాలా హ్యాపీనెస్గా అనిపించింది. నేను సెకండ్ టైం రావడము. ఓకే, చాలా అంతా బాగుంది. ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేను 12 జ్యోతిర్లింగాలని ఇక్కడ దర్శనం చేసుకోవాల్సిందిగా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆల్రెడీ నేను వచ్చి మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వచ్చాను. ఓకే. హాయ్ సరిత, చెప్పు సరిత, నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడము. అంటే ఇంత దూరం వస్తా అనుకున్నావా? ఎక్కడో ఒకటి ఎక్కడో వేరు ఇటు దాకా వచ్చి నువ్వు? నేనైతే అనుకోలేదు అసలు చూద్దామని కూడా, కానీ మా ఫ్రెండ్ ద్వారా వచ్చిన. మా ఫ్రెండ్ చెప్తే. ఏ ఫ్రెండ్? ఫ్రెండ్ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి. ఇగో ఈమెనే అండి, మిడిల్ పర్సన్ శ్రవంతి. అంటే ఈరోజు అంతా శ్రవంతి చెప్పడం వల్ల మేము ఇంత దూరం వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది మాట. నేను ఇంకా 12 జ్యోతిర్లింగాల్ని ఒక్కసారి దర్శించుకోవడం. ఓకే, థ్యాంక్ యూ. ఈ టెంపుల్ దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. వీళ్ళైతే ఎక్కడి నుంచి అంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి వచ్చారని అడిగితే చెప్పారు. సరే ఆంటీ, బాయ్. ఇక్కడ నుంచి మేము ప్రసాదం కౌంటర్కి వెళ్ళాము. పులిహోర వచ్చి 15 రూపీస్, కేసరి వచ్చి 20 రూపీస్ అన్నమాట. ఇక్కడ మంచిగా టేబుల్స్, చైర్స్ మంచిగా ఉన్నాయి కూర్చొని తినడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.